వెల్కమ్ టు కిటీవీ మీడియా. నేను నందిని. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ లోక్ భవన్లో గవర్నర్ అబ్దుల్ నజీర్ను భేటీ అవ్వడం జరిగింది. దాదాపు 45 నిమిషాల వరకు కూడా డిప్యూటీ సీఎం లోక్ భవన్లో అయితే సమయం గడిపిన సందర్భంగా అనిపిస్తోంది. అయితే అసలు ఏ కారణం మీద పవన్ కళ్యాణ్ గవర్నర్ను మీట్ అయ్యారు అనేది, అసలు ఈ మీటింగ్ వెనుక ఉన్న ముఖ్య ఎజెండా ఏంటి అనేది అయితే ఇప్పటికీ తెలియకుండా ఉంది. ఇటీవల కాలంలో సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న క్యారెక్టర్ అసోసియేషన్ ఏదైతే ఉందో, అంటే వ్యక్తిత్వ హననం, అలాగే డిజిటల్ ప్లాట్ఫామ్స్లో మహిళలు ప్రజాప్రతినిధులపై వస్తున్న అసభ్యకర పోస్టులు ఏవైతే ఉన్నాయో, ట్రోలింగ్స్ కానీ ఏ స్థాయికి చేరాయో గవర్నర్కు పవన్ కళ్యాణ్ గారు అయితే క్షుణ్ణంగా వివరించినట్లయితే తెలుస్తోంది. అయితే ఇలాంటి సైబర్ వేధింపులకు అడ్డుకట్ట వేసేందుకు, శాంతి భద్రతలను కాపాడేందుకు ప్రభుత్వం తీసుకోబోయే లీగల్ యాక్షన్ మరియు చట్టపరమైన కఠిన చర్యల గురించి ఈ భేటీలో ప్రధానంగా చర్చించారు. అయితే ఏది ఏమైనా సోషల్ మీడియా ఫ్రీడమ్ను తప్పుడు మార్గంలో వాడుకుంటూ ఇతరుల వ్యక్తిగత ప్రతిష్టకు భంగం కలిగించే వారిపై ఇక ప్రభుత్వం అయితే అత్యంత కఠినంగా వ్యవహరించబోతుందనే స్పష్టమైన సిగ్నల్ ఈ గవర్నర్ భేటీ ద్వారా అయితే అర్థమవుతుంది. సో పవన్ కళ్యాణ్ అసలు ఏ కారణం చేత గవర్నర్ను కలిశారు అన్న దానిపై ఇప్పటికీ అయితే ఇవన్నీ కూడా జస్ట్ ఊహాగానాలు మాత్రమే. అయితే ఏ కారణంతో కలిశారు, తెలంగాణ జర్నలిస్టులు ఒక పక్కన అరెస్టులు జరుగుతున్నాయి. సో ఆ విషయమయ్యా, లేదంటే కనుక ఇక్కడ సిఐ నాగరాజు, సాయి కృష్ణ విషయం ఏదైతే ఉందో దానికి సంబంధించి ఏమన్నా మాట్లాడడానికి అనేది ఇప్పటి వరకు కూడా ఎవరికి అయితే తెలియని పరిస్థితి. సో ఈ వీడియోపై అసలు గవర్నర్ని పవన్ కళ్యాణ్ గారు ఎందుకు కలిశారు అని మీరు అనుకుంటున్నారో, ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. మా ఛానల్ని ఫాలో అయిపోండి. వీడియో జర్నలిస్ట్ సందీప్తో నందిని, లోక్ భవన్ నుండి.